షాద్నగర్ పోలీస్ స్టేషన్లో జరిగిన సంఘటన ఏదైతే ఉందో అంతనం కూడా సభ్య సమాజం అంతా తలంచుకునేటట్టు ఈరోజు ఈ జరిగిన సంఘటనను ముందు ఖండిస్తాం. గౌరవ కేసు మహిళని, అందులో ఒక దళిత బిడ్డని పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగించగలంత నేరం ఏం జరిగింది అక్కడ ఒకసారి ఇమీడియట్గా వేజరేంటి అని మమ్మల్ని ఇక్కడ పంపించడం జరిగింది. ఆడబిడ్డని కనుక్కుంటా ఉంటే సంబంధం లేని విషయంలో స్టేషన్ తీసుకురావడమే కాకుండా తనతో పాటు తన భర్తను, తన కొడుకు మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు లాఠీ చార్జ్ కొట్టడం జరిగింది. కొడుకు కూడా కొట్టడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ హస్బెండ్ని కొట్టడం జరిగింది. తననైతే అవమానకరంగా, తను చెప్పలేని పరిస్థితులు చెప్తా ఉన్న పరిస్థితులలో అవమానకరంగా పేపర్లో కూడా ఈరోజు రాశారు. అంటే బట్టలన్నీ పేసి తనకు ఏ విధంగా అయితే కొట్టినారో, తనకు సంబంధం లేదు, నేనేం చేయలేదు మొర్రో, నాకు తప్పు లేదని మొరపెట్టుకుంటున్నా కూడా అందులో నైట్లో 9 o'clock నుండి 8 o'clock తీసుకొచ్చి 2 o'clock వరకు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అనేది నిజంగా సభ్య సమాజం తలంచుకోవాలా. ఇప్పటికైనా అసలు ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాం. గతంలో చూస్తూ వస్తున్నప్పుడు గతంలో కూడా జరిగిన సంఘటన ఒకసారి నెమరు వేసుకుంటూ ఉంటే ఈరోజు జరిగిన సంఘటన, గతంలో జరిగిన సంఘటన ఒకసారి నెమరు వేసుకుంటే ఈరోజు కనీసం తనకు ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరు లేదు. ఎప్పుడో వెనస్డే పంపించేస్తే దెబ్బలకు తాళలేక, నొప్పులకు తాళలేక తను ఇప్పుడు హాస్పిటల్ వచ్చిన సందర్భం మనం చూస్తున్నాం. సంఘటన జరిగిందని నాకు అర్థమైంది ఏంటంటే, వెనస్డే ఇన్సిడెంట్ జరిగితే అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి గోప్యంగా ఉంచి వదిలేస్తున్నట్టు సందర్భం కనిపిస్తూ ఉంది. ఇమీడియట్గా అతని మీద యాక్షన్, ఎవరైతే ఇన్స్పెక్టర్ ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సింది పోయి అటాచ్ చేసినట్టున్నారు. తను చెప్తుంది తనతో పాటు ఎస్ఐతో పాటు ఇంకా 4 కానిస్టేబుల్ అక్కడ ఉన్నారు, వాళ్ళందరూ కలిసి నా మీద దాడి చేస్తున్నారని చెప్తున్నప్పుడు అందరి మీద యాక్షన్ తీసుకోవాల్సిందే ఊరికి అటాచ్ చేసినట్టు, అంటే కంటి తప్పు చర్య అటాచ్ చేసినట్టు. రెండో విషయం ఏం గమనిస్తున్నామంటే ఏసీపీ గారు ఎంక్వైరీ చేయడానికి ఎంత టైం పడుతుంది ఎంక్వైరీ చేయడానికి? ఎంక్వైరీకి ఆదేశించున్నాము, రిపోర్ట్ వచ్చినాక యాక్షన్ తీసుకుంటాం అంటుంది. ప్రత్యక్షంగా తను చెప్తున్నప్పుడు తనతో పాటు వాళ్ళ అబ్బాయి కూడా, చిన్న అబ్బాయి కూడా చెప్తున్నప్పుడు బాలవాకు బ్రహ్మవాకు అంటారు. చెప్తున్న సందర్భంలో ఇంకా ఎంక్వైరీ చేస్తామని ఏదైతే మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారో ఇది 100% ఈ ప్రభుత్వము నిజంగానే మొన్న కూడా చెప్పాను అసెంబ్లీలో, ఈ ప్రభుత్వం వైఫల్యం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని ఆలోచన ఉండదు. రాష్ట్రంలో ఏదైనా సంఘటన అవుతుందంటే కనీసం దాన్ని రివ్యూ చేద్దాం, యాక్షన్ తీసుకుందాం ఆలోచన ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన 8 నెలల నుండి చూస్తూ ఉంటే ఏ మూలకు చూసినా కూడా అత్యాచారాలు, అఘాయిత్యాలు, మానభంగాలు ఇవే జరుగుతూ ఉన్నాయి తప్పిస్తే ఒక్కదాన్ని కూడా రివ్యూ చేసిన సందర్భం లేదు, ఒక సమాధానం చెప్పిన సందర్భం లేదు. ఇంకొక మాట, వస్తూనే ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోలీస్ శాఖను పిలిచి మాట్లాడిన సందర్భంలో మేము ఫ్రెండ్లీ పోలీస్ కాదు, మేము లాఠీ పోలీస్ అన్నారు. అంటే అదే కనిపిస్తుంది ఇప్పుడు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే కష్టంలో వచ్చిన వాడిని హక్కున చేర్చుకొని సమస్యను సాల్వ్ చేసి పంపించాలనే ప్రయత్నం ఒక సైడు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ కఠినంగానే ఉంటూ వాళ్ళతో సమన్వయంగా ఉండి పనిచేయాలనే ప్రయత్నంతో చేస్తున్న సందర్భం గతంలో అయితే మేము ఫ్రెండ్లీ పోలీస్ కాదని పోలీసే ఒక హుకుంలాగా జారీ చేసిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. గతంలో ఇలాగే జరిగితే స్టేషన్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఉద్యోగంలో నుండి తీశారు, డిస్మిస్ చేశారు. ఉద్యోగం నుండి తీసేశారు కేసీఆర్ గారు. గతంలో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే మరియమ్మ అనే ఒక సంఘటన జరిగితే ఆ రోజున్న గౌరవ కేసీఆర్ గారు ఇమీడియట్గా అక్కడున్న పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్ఐతో పాటు మిగతా వాళ్ళు ఎవరైతే దాంట్లో భాగస్వామ్యం అయినారో వాళ్ళందరినీ కూడా ఉద్యోగం నుండి తీసేయడమే కాకుండా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నారు. వాళ్ళ కొడుకు ఉద్యోగం ఇవ్వడం కానీ, వాళ్ళకు 15 లక్షలు ఇవ్వడం కానీ ఒక ఆదుకొని భరోసా కల్పించారు. ఇంకా తప్పులు ఇట్లాంటివి జరిగితే భవిష్యత్తులో ఇలాంటి చర్యనే ఉంటుందనేది డిపార్ట్మెంట్ కూడా ఇండికేషన్ పంపించారు. కానీ ఇక్కడ ఏమైందంటే ఇక్కడ నుండి తీసుకెళ్ళి ఆఫీస్లో కూర్చోబెట్టారు, అటాచ్ చేశారు అంతే. కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని ఆలోచన కూడా లేదని అనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి, ఇందులో భాగస్వామ్యం వాళ్ళని యాక్షన్ తీసుకోండి, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోండి, ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని కోరుకుంటున్నాం. కట్టేసి కాలు అక్కడ పెట్టినాక ఈ కాలు అక్కడ కాలు
వద్దులేమ్మా, ఇక్కడ కొట్టేదని చెప్తున్నా, అర్థమైంది మళ్ళీ తెల్లారి పంపించేసి నా కొడుకు మళ్ళీ నా బట్ట తిప్పి నా కొడుకు 2 నెలలు నా దగ్గర ఆపరేషన్ సరిగ్గా రావట్లేదు ఏం ఆపరేషన్ చేయించుకొచ్చిన భాస్కర్ హాస్పిటల్కి ఆపరేషన్ చేయించుకొచ్చిన భాస్కర్ హాస్పిటల్ ఇక్కడ అంటే 50-60 వేలు అంటే మేము ఉన్నదంట రమ్మన్న గారు కొద్దిగా రాకపోతే నేను దొంగనైతే మా ఆయన నా తమ్ముడు వేసుకొని వచ్చి నమస్తే సార్ అని చెప్పిన నమస్తే సార్ అన్నది ఏడుంది నా గుడ్డల మీద నచ్చింది ఏడుంది చెప్పు నేను నమస్తే సార్ అని చెప్పిన రాబెట్టి సార్ నైట్ 2 గంటల కానీ నమస్తే సార్ అంటే ఏంటి ఇంకా నమస్తే అంటున్నాము బంగారం ఏంటి పైసలు ఇవన్నీ పూట కాదు పూట కాదు రామరెడ్డి సార్ ఇక్కడ కానీ పూట కాదు చెప్పు మీద 2 దెబ్బలు కొట్టి మళ్ళీ మీద కొట్టి మళ్ళీ నేను నైట్ అంతా నువ్వు టార్చర్ నమస్తే మర్యాద ఎందుకు ఇచ్చినట్టు నువ్వు చెప్పు నేను మళ్ళీ పిలిపించి నమస్తే అంటే నువ్వు మళ్ళీ నన్ను దెబ్బలు కొట్టి మళ్ళీ ఇట్లా నువ్వు నేను నమస్తే అంటే నువ్వు నైట్ అంతా నన్ను టార్చర్ పెట్టినావు టార్చర్ పెట్టిన కానీ టార్చర్ పెట్టిన కానీ విధంగా నేను తప్పని మాట్లాడుతున్నాను మర్యాద నమస్తే సార్ అన్న నమస్తే అన్నప్పుడు నువ్వు నాకు గుర్తుపెట్టదని దానిలో ఆవేశంలో మరి ఆమెకు ఇప్పుడు యూరిన్కి ఒకటి వెళ్ళలేకపోతుంది. తనకు సహాయం కావాలి సార్. ఒకరు రోజు చేయలేం కదా సార్, రోజు మేమైతే ఉండలేం కదా. ఎంత చుట్టరిక బంధమైనా ఈరోజు వచ్చి రేపు వెళ్ళిపోతాం. ఆమె అయితే నడవలేని పరిస్థితి సార్. ఆమె కూలి కూడా చేస్తుందా, ఆమెకి ఇక్కడ తన దగ్గర ఏదో ఇట్లా గట్టిగా అయింది సార్. ఇప్పుడు నేను నొక్కి చూస్తే తను బ్రతుకుతుందా అయితే మాకైతే గ్యారంటీ లేదు సార్. ఆమెకు మీరు ఎట్లాంటి న్యాయం కల్పిస్తారా ఇంకా మీకే తెలుసు సార్. ఇంకా పోలీసు వాళ్ళనైతే ఏ విధంగా సార్ వాళ్ళను ఇక్కడ నుంచి వేరే దిక్కు ట్రాన్స్ఫర్ చేసినా ఆయన హ్యాపీగానే ఉంటాడు. ఈ పెయిన్ వాళ్ళకి అర్థం కాదు, జాబ్లో నుంచి తీసేయాలి సార్. ఇంకో మహిళ కూడా ఇట్లాంటి అన్యాయం జరగదు సార్. ఇట్లా ఒక బాయ్స్నే ఉంచారు సార్ జైల్లో, నార్మల్గా స్టేషన్లో ఉంచారు. అట్లాంటిది ఒక లేడీస్ను నైట్ 2 గంటల వరకు కొట్టడం అంటే ఇది మనం సిగ్గుపడే అట్లాంటి విషయం సార్. ఇది ఒక మగాళ్ళు ఆడాళ్ళు కూడా సిగ్గుపడే విషయం సార్. మరి బట్టలే కూడా తీసి వాళ్ళు ముందలకు ఒక లేడీ కానిస్టేబుల్ కూడా లేరంట సార్. ఒక ఆవిడ ఉందంట, తను కూడా చెప్పిందంట కొట్టకండి, ఆమెకు తీయలేని అంటుంది కదా సార్, అంతగానో కొట్టకండి అంటే ఇంకా ఆమె మాట కూడా వినకుంటే సార్ నేను ఈ ఘోరం చూడలేను సార్ నేను అని ఆమె అప్పుడే అదే డ్యూటీ నుంచి వెళ్ళిపోయిందండి సార్. డ్యూటీలో పేరేమో తెలుసా? మాకు తెలియదు సార్, వాళ్ళకి తెలుసో తెలియదు కానీ ఆమె అయితే నేనైతే ఘోరం అయితే నేను చూడలేను, ఆమె ఎంతగానో బాధ పెడతారని ఆమె వెళ్ళిపోయిందంట. బట్టలు తీసుకుంటే వెళ్ళిపోయిందంట. నేనైతే చూడలేదు. ఒక కొడుకు మళ్ళీ కొడుకును కూడా కొట్టిరంట సార్. కొడుకును కూడా షూ కాళ్ళతో ఇద్దరు ఇక్కడ 2 కాళ్ళ మీద నిలబడి అరికాళ్ళ మీద అరిచేతులు కొట్టిరంట. 9th క్లాస్ అబ్బాయి సార్. ఆ అబ్బాయికి మొన్ననే రీసెంట్గా ఒక 2 months అయిందంట. అది మూత్రం సరిగ్గా రాకపోతే ఆపరేషన్ ఏదో చేశారంట. చెప్పిందంట సార్ నన్ను ఇంతగానో కొట్టిరు కదా, నా కొడుకుని కొట్టకండి సార్ అంటే మాట తెగిపోతాయేమో కుట్లు తెగిపోని అని అన్నారంట సార్. ఇంకా అట్లా ఘోరంగా కొట్టిరంట సార్. ఇంకా అబ్బాయి అమ్మ అయితే వెళ్ళలేదు. ఇంకా ఆమె తనకి ఎట్లాంటి సౌకర్యం జరిపిస్తారా, ఎట్లాంటి న్యాయం చేస్తారా. ఇంతమంది మీడియా వాళ్ళు వస్తున్నారు కానీ మాకు భరోసా కల్పించినట్టు ఏమనిపిస్తలేదు సార్. తీసుకున్నట్టు వెళ్ళిపోతున్నట్టుంది. మీరందరూ కలిసి మాకు మంచి ఒక్క అధికారులు అయితే వస్తలేరు సార్. మేము ఎట్లా ఇంకా ఆడపిల్లలు మేము ఏం చేస్తాం సార్. ఇంకా ఇక్కడ ఆ పోలీసు వాళ్ళు అయితే వాళ్ళనైతే మొత్తం జీవితంలో జాబ్ చేయదు సార్. ఎందుకంటే ఉండనిద్దాం, ఇది న్యాయం తప్పైందమ్మా ఏదో అని చెప్తారు. కానీ ఇంకో మహిళను కూడా ఇంతకంటే ఘోరంగా కొట్టరాని ఏముంది. మనం ఒక అమ్మాయిని కొట్టినాం, వాళ్ళు ఏం చేసిర్రా ఈమెను కూడా కొడదామని చేయలేరని ఏముంది సార్. ఇంకా ఇంకో మహిళ కూడా ఇట్లాంటి అన్యాయం జరగవచ్చు కదా, కన్ఫర్మ్ జరుగుతుంది సార్. వీళ్ళని ఇట్లే ఒప్పుకుంటే
ఖచ్చితంగా ఇంకో మహిళకి ఇంకా 5-6 మంది కూడా జరుగుతుంది.